అభిషేక్త నువ్వు కూడా వీడియో ఆన్ చేసుకో తల్లి. ఓకే, థ్యాంక్ యూ, వెరీ నైస్. ఓకే, ప్రభు కృపను బట్టి వచ్చినటువంటి మీ అందరికీ సాయంకాల సమయంలో దేవునామాన ఆహ్వానం పలుకుతున్నాను. ఈ యొక్క సాయంకాల సమయం ఒక ప్రత్యేకమైన దినంగా మనం ఈరోజు అందరూ కూడుకొని దేవుని యందు మనం ఖ్యాతి యొక్క జన్మదినోత్సవ పురస్కరించుకొని మనం ఈరోజు దేవుని యందు మనం సంతోషంతో ఈ యొక్క సాయంకాల సమయాన్ని గడపబోచున్నాం. ప్రభువు కృపను బట్టి ఈ యొక్క భయానకమైన కాలంలో మనల్ని ఇంకా సురక్షితంగా సజీవంగా ఉంచాడంటే ఇది నా గొప్పతనం కాదు, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధానం. సో మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మన జీవితాల్లో దేవుని మనం ఎప్పుడు కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క స్థితిలో మనం దేవుణ్ణి ఆరాధిస్తామో దేవుడు ఆయన బిడ్డలన్నిటికీ విడనాడడు, ఎడబాయడు. ఆయన హస్తాలతో మనల్ని ఎత్తుకొని పట్టుకొని ముద్దాడేవాడు. ఈ యొక్క సాయంకాల సమయం వచ్చినటువంటి ప్రియ బంధుమిత్రులందరికీ మరియు ప్రత్యేకంగా రమణ ఆంటీని చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. సో పిల్లలు అందరూ పెద్దగా అయిపోయారు, చాలా సంతోషంగా ఉంది అందరిని చూడటం. అటు బెంగళూరు నుంచి సందీప్, మరి రాణి, మరి ఆంటీ కూడా వచ్చారు, జాయిన్ అయ్యారు. అదే విధంగా బెంగళూరు నుంచి అమ్మ నాన్నగారు, క్యాండీ బని, మరి ఆస్ట్రేలియా నుంచి నేను, నా కుటుంబం, మా ఇద్దరు అబ్బాయిలతో. అదే విధంగా మరి డార్లింగ్ ఆఫ్ ద డే ఖ్యాది ఇస్ ఫ్రమ్ ద బీడిఎల్ నుంచి, మరి జ్యోతి, మరి ప్రకాష్ మాయ, మరి పింకీ, బెను, అదేవిధంగా డాలీ అటెండ్ అయ్యారు. మరి సైలస్ మీటింగ్ లో ఉండటం వల్ల ఒక 5 minutes లో జాయిన్ అవుతాననేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందులోకే మన ఈ కూటాన్ని, ఈ సాయంకాల కృతజ్ఞత కూటాన్ని బర్త్డే సెలబ్రేషన్ అనే దానికన్నా వి విల్ సే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. సో ఎందుకంటే మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక జన్మదినోత్సవం అయినప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ మన జీవితంలో మనం దేవుని యందు మన దేవుని నామంలో మనం కొనియాడినప్పుడు అది ఒక కృతజ్ఞత కూడికే. సో కనుక ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్, సో ఇంతవరకు ఖ్యాతిని 3 సంవత్సరాలు కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానం కొరకే, అందును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కుటుంబముగా. దేవుడు ఆ బిడ్డను తన యొక్క తల్లిదండ్రులకు ఒక తలగా తన యొక్క బాల్య దినమునందు దేవుని తెలుసుకొని ఇంకా అనేకమైన సంవత్సరాలు సంతోషముగా వారి అమ్మమ్మతో, మరి తాతయ్యతో, వారి కుటుంబంతో అందరితో కలిసి ఇంకా ఎదగాలనేసి మనం ఈ చిన్నారిని ఈ సాయంకాల సమయం ఆశీర్వదిద్దాం. ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. దేవుని యందు మీ అందరికీ నా యొక్క ఆహ్వానం పలుకుతున్నాను. మనం ఈ కొద్ది క్షణాలు మనం దేవునిలో మనం కాసేపు గడిపి ఆ తర్వాత కొన్ని క్షణాలు మనం దేవుని యందు గడిపి కొన్ని క్షణాలు సెలబ్రేషన్ మూమెంట్ లో మనం అందరం పాల్పొందుదాం. సో కనుక మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి కొనియాడాలి కాబట్టి, మనం స్తుతించాలి కాబట్టి ఒక చిన్న 2 పాటలతో మనం 2 పాటలు పాడుకొని మనం దేవుణ్ణి ఆరాధించుకొని ఒక 15-20 నిమిషాలు దేవుని ధ్యానం చేసుకొని ఆ తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం. సో ఆ తర్వాత మనం ఈ కూటాన్ని మనం ముగించుకుందాం. సో ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ అండ్ స్వీట్ మీటింగ్. సో మీరందరూ కొద్దిగా ఓర్పుతో సహనంతో అందరం కూర్చుందాము. ఎందుకంటే చిన్నారి ఖ్యాతి సో తన సెలబ్రేషన్ లో మనం అందరం కలిసి మనం చేసుకోవటం ఈ యొక్క శుభ సూచకంగా, శుభదాయకంగా, బిడ్డకు ఎంతో ఆశీర్వాదకరం, వారి తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషం. సో కనుక మనం ముందుగా మన ప్రార్థనతో ఈ కూటాన్ని మనం మొదలు పెట్టుకొని మనం ఆరంభించుకుందాం. ఆ లోపల సైలస్ కూడా జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత మనం ముఖ్య కార్యక్రమంలో మనం వెళ్దాం. సో ముందుగా మనం ఒక చిన్న ప్రార్థనతో ఈ కూడికను మనం మొదలు పెట్టుకుందాం. సో మన మధ్యన ఉన్న అమ్మా, కెన్ యూ ప్రే స్టార్టింగ్ ప్రేయర్ చేయగలవా?
సో ముందుగా మనం మొదటి స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాం. సో ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమమయుడైనటువంటి మా గొప్ప దేవా, నీ గొప్ప పాదములు పదములు స్తోత్రములు 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 స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. స్తోత్రాలు ప్రభా. నా ప్రభా, నా తండ్రి, ఈ దిన నా ప్రభా ఆగస్టు నా తండ్రి 1వ తారీఖు నా ప్రభా మమ్మల్ని అందరినీ నా ప్రభా సజీవుల లెక్కలో ఉంచిన ప్రభా, ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా నా ప్రభా అందరం కలుసుకున్నట్టుగా నా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన ప్రభా, మీరు కృప చూపుతున్న విధానం కొరకై వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. 2.5 నెలలుగా నా ప్రభా నా తండ్రి, మరి కిరణ్ నా ప్రభా ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చిన ప్రభా నాయన, నీ సన్నిధిలో గడుపుటకు, నీ సన్నిధిని అనుభవించుటకు నా ప్రభా, నీ సన్నిధిలో నా ప్రభా మమ్మల్ని అందరినీ ఏకపరిచిన ప్రభా, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిన ప్రభా, ఈ విధంగా నా తండ్రి జూమ్ మీటింగ్ అరేంజ్ చేసిన ప్రభా బిడ్డ నడిపిస్తున్న విధానం కొరకై వందన స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో కూడా నా ప్రభా మరి బంధుమిత్రుడు సమేతముగా నా ప్రభా మమ్మల్ని అందరినీ నా తండ్రి నీ సన్నిధికి చేర్చినందుకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రత్యేకంగా నా ప్రభా నా తండ్రి, మరి క్యాథరిన్ పరిస్థితి నా ప్రభా నా తండ్రి జన్మదిన సందర్భంగా నా ప్రభా నా తండ్రి బిడ్డ నా ప్రభా 3 సంవత్సరాలు నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభా 4వ సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి జూమ్ మీటింగ్ ద్వారా నా ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి మీరు మాతో నా తండ్రి ప్రత్యేక రీతిగా వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రభా, ఆది నుండి అంత వరకు నా తండ్రి పాటలలోను వాక్యములోను మీరు మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ స్థాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ. ఓకే, సో మన మధ్యన సైలస్ కూడా వచ్చాడు. మనం హలో సైలా. హలోనా, ఫీలింగ్ తగ్గింది కొద్దిగా అట్లనే ఉందన్నా. అంకుల్ దైవదానం అంకుల్, హలో, హౌ ఆర్ యూ? ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం మిమ్మల్ని చూడటం చాలా సంవత్సరాల తర్వాత. ఓకే, సరే. ఈ సాయంకాల సమయంలో మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుని యొక్క సన్నిధానాన్ని కోరదాం. ఈ యొక్క శుభప్రదమైన దినంను మనమందరం ఒక ఏకాగ్రతతో ఒక భయభక్తులతో మనం కూర్చుందాం. కొద్దిసేపు ఓపికతో అటు ఇటు తిరగకుండా మనం ఉన్న చోటన కూర్చున్నప్పుడు ఎందుకంటే అన్ని వీడియోస్ ఆన్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు డిస్ట్రాక్ట్ కాకుండా, సో మనం దేవుని సన్నిధిలో యొక్క సమయాన్ని మనం అప్పగించి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుదాం. ముందుగా నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా అన్న పాటను మనం పాడుకుందాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో మనం ఎంత మాత్రము దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్న వారంగా కనపడుచున్నామో మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన మన జీవితాల్లో ఆయన చేసిన మేళ్లను, ఎన్నో కృపలను మనం తలపోసుకుంటూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా అని అందరికీ తెలిసిన పరిచయమైన పాట. మీరందరూ యూట్యూబ్ లో వినిండొచ్చు. జ్యోతిరాజ్ గారు పాడిన, ఆయన స్వరం నుంచి పాడిన ఈ పాట, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. నేను మీకు షేర్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. తెలియని వారు దయచేసి నాతో పాటు ఏకీభవించండి. సో అందరం కలిసి కాసేపు దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో మనం ఆసక్తితో భయభక్తులతో మనం ఈ యొక్క ధ్యాన సన్నిధిలో ఉందాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు అందరూ నాతో పాటు కలిసి పాడండి వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ఆమేన్ అందరూ కలిసి పాడదాం వందనం యేసయ్యా 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 అందరికీ స్మరణే వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చివరిసారి అందరిలోకి పడదాం వెంటగాను బలపరచము క్రీస్తు మహిమై స్వర్గములో ప్రతి అవసరమును తీర్చావు ఓ యేసయ్యా మా యొక్క జీవితాలను నీవెంతగానో బలపరిచి క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చిన దేవా నీకే వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరూ గుండెకి స్వరముతో ఓ యేసయ్యా నా జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎంతో గొప్పవి ఈనాడు నేను ఈ విధంగా శ్వాస పీల్చుకుంటున్నానంటే నీ యొక్క గొప్పతనం యేసయ్యా ఓ యేసయ్యా వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా 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 దేవునికి మహిమ స్తుతి ఘనత ఆరాధన కలుగును గాక. మన యొక్క జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు అనేకం, కానీ మనం ఒక్కొక్కసారి మన యొక్క జీవితాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. నువ్వు ప్రభువుని దేవుడిని మర్చిపోయినప్పటికీ నిన్ను వెంటాడి నిన్ను కనిపెట్టి నిన్ను ఆదరించే దేవుడు యేసయ్య దేవుడు. కనుక మనందరం ఆయన మనం చేసిన జీవితంలో చేసిన మేళ్లను మర్చిపోకుండా వందనం యేసయ్య, నిత్యము వందనం వందనం అని కొనియాడుతూ స్తుతులు అర్పిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. మరొక పాటగా మనం నీవు లేని రోజు అసలే రోజు కాదయ్యా, నీవు లేని రోజు అసలు బ్రతికే కాదయ్యా. ఎంతమంది ఈ సాయంకాల సమయంలో అందరూ ధైర్యంగా చెప్పగలం, నీవు లేని జీవితం అసలు జీవితమే కాదయ్యా, అసలే రోజే కాదయ్యా, బ్రతికే కాదయ్యా, నీవు లేకపోతే నేను అసలే లేనయ్యా. ఎందుకంటే మనం ఒకవేళ మర్చిపోయినప్పటికీ, మనకు బాధ కలిగినప్పటికీ మనకి నెమ్మది దయచేసే దేవుడు, మన కన్నీరును తుడిచే దేవుడు, మన చేయి పట్టి విడనాడని దేవుడు, నన్ను విడవనన్నావు నా దేవుడు అయి ఉన్నావు. ఈనాటి ఈ స్థితి మనకి ఈ విధంగా మనం సంతృప్తిగా మనం ఒక 4 గోళ్ల మధ్యన ఏసీల మధ్యన మనం సంతోషంగా సోఫాల్లో కూర్చొని మనం దేవుని యొక్క నామాన్ని వినగలుగుతున్నామంటే అది మనకి దేవుడిచ్చిన ధన్యత, యోగ్యత. ప్రపంచంలో నలుమూల కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే వారికి ఈ యొక్క అవకాశాలు లేవండి, వారికి ఈ యొక్క సదుపాయాలు లేవు. మిషనరీస్ ని కొంతమందిని చూస్తే వారు ఆహారం లేక తిప్పలు పడుతూ అడవుల్లో ఉపవాసాలు ఉంటూ దేవుని యొక్క సేవను చేస్తున్నారు. ఈ రోజు మనకి ఈ స్థితిని, మనకి ఈ పరిస్థితిని, మనకిచ్చిన పిల్లలను, మనకిచ్చిన సంపాదనను, మనకిచ్చిన కుటుంబాలను ఈ విధంగా సంతోషంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇది దేవుని యొక్క సంకల్పం. సో కనుక మనం దేవుణ్ణి ఎన్నటికీ మనం మర్చిపోకూడదు. అందుకే ఆ భక్తుడు రాస్తున్నాడు, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా, నీవు లేకపోతే నేను అసలే లేనయ్యా. అందరు కలిసి నాతో పాటు పాడండి. ఈ పాట కూడా యూట్యూబ్ లో మీరు వినే ఉండొచ్చు. శామ్యూల్ కర్మోజ్ గారి చేత రచించబడిన ఈ పాట. ఒకవేళ తెలియనట్లయితే నన్ను ఫాలో అవ్వండి. నేను పాడిన తర్వాత సెకండ్ టైం మీరు కూడా నాతో పాటు కలిసి పాడండి. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా.
నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకు ఇచ్చావు, నా కన్నీరు గురించి నన్ను విడవనన్నాను, నా దేవుడు అయ్యున్నావు. కలిసి పాడదాం. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. అది కష్టపడి నీవే లేకపోతే నేనసలే లేనే. చూద్దామన్నా కలిసి స్వరమెత్తి, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. యేసయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా స్తుతి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవాన్ని నీవు కృపా భాగ్యమే, నీవు నా సొంతన్నావు, కృపాక్షేమం ఇచ్చావు. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపా భాగ్యమే. నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు. కలశపడి నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఓ యేసయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. కలశపడి నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. దేవునికి మహిమ
మహిమ స్తుతి ఘనత చెలును గాక. దేవునికి మహిమ స్తుతి ఘనత ఆరాధన చెలును గాక. దేవుడు యొక్క సాయంకాల సమయంలో మన మధ్యన ఉన్నాడని నేను గట్టిగా విశ్వసిస్తా ఉన్నాను. కాసేపు ఇంకా కొద్దిసేపు మనం దేవుని యొక్క సన్నిధిలో గడుపుదాం. ఎందుకంటే ముందు ఖ్యాతి, మన ప్రియబడైన ఖ్యాతి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కి పాలు పొందుకోవడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. మరి ఒకసారి కుటుంబం తరపున ఆహ్వానం తెలుపుతున్నాను. సైలస్ మరియు పింకీ తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మీరందరూ ఆసక్తితో వచ్చిన విధానం కొరకే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పింకీ నన్ను ఒక రిక్వెస్ట్ చేసింది. ఈ ఖ్యాతి బర్త్డేకి తన మేనమామ పాట పాడాలనేసి. సో మన మధ్యన ఉన్న బెను మేనమామ, వన్ అండ్ ఓన్లీ సోలో అందగాడు మా బెను. నాకు మేనల్లుడు, ఆయనకి అప్పుడే బొడ్డోడికి మేనకోళ్ళు వచ్చేసింది. సో కాబట్టి పింకీ అడిగిన సందర్భంగా నేను బెనుని, ఇది నేను అడగట్లేదు బెను, పింకీ నాకు చెప్పింది. సో రిక్వెస్ట్ సైలస్ కూడా చెప్పాడు. అందుకనేసే సో బెను ఒక పాట ఖ్యాతికి డెడికేట్ చేసి ఒక పాట, మంచి పాట పాడు. ఓవర్ టు బెను. అందరికి తెలిసిన పాటే యేసయ్యా నీ కృప చాలునయా నాకు, ఆ పాట. ఓకే. బెను అన్మ్యూట్ చేసుకోండి. మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారేమో లిరిక్స్ అని. ఓకే ఓకే, లేదు. ఏం పాట అది? యేసయ్యా నీ కృప చాలునయా నాకు. ఓకే, మీరు పాడండి మాస్టర్, మీరు మొబైల్లో పాడండి. యేసయ్యా నీ కృప చాలునయా నాకు, యేసయ్యా నీ కృప చాలునయా నాకు, నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో కావుమయా, నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో కావుమయా, యేసయ్యా నీ కృప చాలునయా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా, యేసయ్యా నీ కృప చాలునయా నాకు. కొండగా నీ ప్రేమ అండయుండగా నిలుతున్నయా నీ సన్నిధిలో, కొండగా నీ ప్రేమ అండయుండగా నిలుతున్నయా నీ సన్నిధిలో, నడుపుమయా నా కాపరివై, వినియోగించుమయా నీ సేవలో, వినియోగించుమయా నీ సేవలో. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. Wonderful. God bless you, Beno. Very good singing. సో ఇక సాయంకాల సమయంలో మనం దేవుణ్ణి స్తుతులతో ఆరాధనతో మనం స్తుతించినప్పటికీ దేవుని యందు మనం ఒక కొద్ది నిమిషాలు ఆయన ధ్యానం కూడా చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆయన యొక్క మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనం దేవునితో మాట్లాడిన వారంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక మనం దేవుని ధ్యానంలో ఒక కొద్ది నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఈ యొక్క సమయాన్ని, ఎందుకంటే క్యాథీ కూడా మళ్ళా తను నిద్రలో పోకుండా ప్రస్తుతం పింకీ కంట్రోల్ చేస్తున్నట్టుంది. తను కొద్దిగా అక్కడ తనకు కూడా ఈరోజు కొద్దిగా క్యాథీకి కొద్దిగా వామిటింగ్స్ అవటం అని చెప్పింది. సో తను కూడా కొద్దిగా బలహీనంగా ఉండటం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించుకుందాం. వారికి ఆ ఫ్యామిలీకి అక్కడ సెలబ్రేషన్ కి స్పేస్ ఇద్దాం. సో ఈ సమయంలో ఒక క్లుప్తంగా ఒక బైబిల్ రీడింగ్ 128 దావీదు కీర్తన, 128 కీర్తన. డాలీ, కెన్ యు రీడ్ 128 దావీదు కీర్తన? Psalm 128. Blessed is everyone who fears the Lord, who walks in his ways. You shall eat the fruit of the labor of your hands. You shall be blessed, and it shall be well with you. Your wife will be like a fruitful vine within your house. Your children will be like olive shoots around your table. Behold, thus shall the man be blessed who fears the Lord. The Lord bless you from Zion. May you see the prosperity of Jerusalem all the days of your life. May you see your children's children. Peace be upon Israel. God bless this word. Very good. ఓకే, సో వాక్య ధ్యానానికి పోకముందు ఒక చిన్న ప్రార్థన వాక్యం కొరకు. సో అందరూ అలాగే కొద్దిసేపు ఓపికతో మాతో పాటు కూర్చోండి. ఆ తర్వాత మనకి కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంది. సో వాక్య ధ్యానం కొరకు బెంగళూరు నుంచి సోదరి సియోన్ లేకపోతే సందీప్, మీరు ఇద్దరులో ఎవరో ఒకరు చిన్న ప్రార్థన చేయండి వాక్య ధ్యానం కొరకు. చేయరా? Gracious God, loving Heavenly Father, Lord, thank you for giving this day, this wonderful day, O Lord of Father. Thank you for being with us, O Lord, all these years, O Father, right from the time we have been formed in the mother's womb, O Lord. You have chosen us, Lord. You have taken us, Lord, and you have loved us so much, Lord of Father, Lord, dear God, and you have been helping us, leading us and guiding us with your precious love, of Father, Lord, all these days, O Master. Oh Lord, today we are alive today. It's only because of your grace alone, O Master. Oh Lord, I thank you and praise you once again, O Lord, for this family get together, O Father. Oh Lord, you know the purpose of Father. Oh Lord, I especially pray for Silas and Harika and the precious gift which you have given unto them, O Lord. Catherine Persis, O Father, Lord, I commit Catherine into your loving hands, O Master. You please bless her abundantly, O Father, right from today. Oh dear God, oh Father, let her, Lord, let her lead a life, oh Lord, glorifying you, oh Master. Help her to grow in your grace and in your knowledge, oh Father, Lord. Oh dear God, oh Father, I commit this small meeting into your loving hands, Lord. Bless the word which has been read now, oh Father, Lord. Oh Lord, you please speak with us and please help us to lead in your way, oh Lord. Continue to be with us all through the meeting. Oh Lord, as Kathy is also not well, please be with her, oh Father, and help her to, oh Lord, oh Father, be awake. And oh Lord, please bless this session also, dear God. Oh Father, I commit this entire meeting, everybody into your loving hands, Lord. I commit this small prayer in highly exalted name of my Lord and my Savior, Jesus Christ. Amen. Thank you, Rani. Siyon? Okay. So
ఇప్పుడు మన మధ్యన ఉన్న మా నాన్నగారు బెంగళూరు నుంచి ఒక 15 నిమిషాలు క్లుప్తంగా ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఖ్యాతిని బ్లెస్ చేస్తూ ఒక 15 నిమిషాలు వర్తమానాన్ని అందించాలనేసి ఒక 15 నిమిషాలు మీరు ఆసక్తిగా కూర్చోండి. ఆ తర్వాత మనకి కేక్ కటింగ్ కార్యక్రమంలోకి వెళ్దాం. సో కనుక మనం త్వరగా మనం ఇంకా ముగించిపోతున్నాం. అందరికీ వేరే వేరే పనులు ఉండటం వల్ల ఒక 15 నిమిషాలు మన దైవదాన్ని నాన్నగారు. దేవుని నామానికి మహిమ గాక. ప్రభు నామంలో కూడిన మీ అందరికీ నా తెలియజేస్తున్నాను. ఈ శుభ సమయ సందర్భంగా యాత్రిని పెర్సిస్ అనుగ్రహించబడినటువంటి శైలస్ హారిక కిరణమైన ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి పుత్రిక అమ్మాయి పేరు క్యాథరిన్ పెర్సిస్. క్యాథరిన్ అంటే ఏంటి చెప్తావా శైలస్? పెర్సిస్ అంటే ఏంటి చెప్పు అంకుల్. క్యాథరిన్ అంటే షీస్ ద గ్లోరియస్ రోమా దేశంలో అన్నట్టు క్రైస్తవురాలని నాకు తెలుసు. క్యాథరిన్ అంటే షీస్ a blessed one. Blessed one. And Persis ante she's also one who helps in the who helped in the godly ministry. Yes. In the Rome. Yeah, in terms she's called as a helper also. Yes. In godly service. She helped in the ministry. Yes. Ministry in the Rome. Yes, uncle. Is it? Yes, Catherine has come from the. So Catherine has come from the. Yeah, it's a Greek word, Kathrino, which is nothing but she's a blessed one. Blessed one. I think it has come from the Ketura also. Ketura, yes, uncle. Ketura. Yes. Different root words are there. Yes. Yeah. Perfect meaning it is not given. Anyhow, it has come from the Ketura. Ketura, yeah. Who is Ketura? No idea, uncle. Can you refer to Job? I think there it is there. I feel last. You mean Job's daughter, uncle? I feel like that. Whether it is there, like Ketura anukunta. Okay. Ketura. పెద్దదానికి మేము కెజియా Jemima and some other name. Kerem. Yes. Anyhow, it's a blessed time for all of us. Like this in the presence of the God. దేవుని మహిమను బట్టి ఇది అంతా మనకి ఆశీర్వాదకరమైన సమయంలోకి మనం వచ్చాం. ఎందుకంటే దేవుడు శైలస్ని హారిక కిరణమైన ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి బహుమానంగా ఇచ్చినటువంటి కుమార్తె ఆమె క్యాథరిన్ పెర్సిస్ అని పేరు పెట్టుకున్నారు. ఎంతో అందమైన పేరు. శైలస్ లాగానే అందమైన అమ్మాయిగా పుట్టింది. దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి నవ్వు నాయన శైలస్. వెరీ గుడ్. సిగ్గు తెచ్చుకుంటున్నావు ఎందుకు నవ్వకుండా? నుంచి ఆయన జలుబుతో బాధపడుతున్నాడు. వెరీ గుడ్. దేవుడు త్వరగా స్వస్థపడుతుంది గాక. వాళ్ళ తాతగారు కనపట్లేదు ఏంటి అక్కడ? రాణి మీ డాడీ కనపట్లేదు ఏంటి? వెరీ గుడ్. ఈజ్ కీపింగ్ గుడ్ హెల్త్. వెరీ గుడ్. విల్ ప్రే ఫర్ హిమ్. ఎనీహౌ మనవరాలను మామూలుగా దీంట్లో అంటే మనం రోజు మాట్లాడుకుంటొచ్చులే కానీ చూస్తున్నారేమో. అయినా కానీ ఒకసారి మరి సందర్భంలో చూస్తారని నేను అనుకున్నాను. అందుకని అమ్మ మాత్రం అక్కడ ఉంది. నువ్వు సందీప్ అక్కడ ఉన్నారు కదా? సైమన్ లేడా? సైమన్ డ్యూటీకా? ఎనీహౌ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. చిన్న వాక్య ధ్యానం ఈ శుభ సందర్భంలో చిన్న వాక్యం ధ్యానించుకుందాం. కొద్దిగా నాకు ఇవ్వబడినటువంటి సమయం చాలా కొద్దిగా. ఎందుకు ఆ రిస్ట్రిక్షన్ నాకు అర్థం కాలే. అన్ని చోట్ల ఏం చెబుతారంటే లీడ్ చేసేవాళ్ళు మామూలుగా దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలంటారు. అంతేనా శైలస్? దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలని అంటారు కానీ మరి 10 నిమిషాలు 15 నిమిషాలు సమయం రిస్ట్రిక్ట్ చేశారు. ఒక్కోసారి నా విషయంలోకి వచ్చేస్తే అది అలాగే పోతా ఉంటది. ఆ సంగతి నాకు తెలుసు. నన్ను వినే వాళ్ళందరూ కొంతమంది తెలుసు. దేవుని మహాకృపను బట్టి
దేవుని ఇచ్చినటువంటి ఈ యొక్క మహాభాగ్యాన్ని బట్టి అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని ఈ విధంగా పంచుకోవడానికి నాకే కాదు మనందరి కుటుంబాలకు ఇచ్చిన అది గొప్ప ధన్యత అని చెప్పేసి మనం అందరం భావించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్య ధ్యానం కోసం కీర్తన గ్రంథం మీరు అక్కడక్కడ ఉంటే బైబిల్ మీ దగ్గర ఉంటే తిరిగి మీరు చూడొచ్చు. కీర్తన గ్రంథం కీర్తనలు 33వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనలో 33లో ఒక మాట ఉంది. నేనే చదివి తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని రాయబడి ఉంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అయితే అక్కడ రాయబడింది 32:11 కూడా నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి అని చెప్పేసి రాయబడింది. ఆ కీర్తనలో 32:11 వచనంలో ఆ పై భాగంలోనే 33వ కీర్తనలో మనం మొదటి వచనంలో చూసినట్లయితే పైన ఉన్నటువంటి నీతిమంతుల గురించి, కింద అక్కడే ఉన్నటువంటి యథార్థ హృదయాల గురించి, యథార్థవంతుల గురించి చెప్పినటువంటి మాట. స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, స్తుతి అంటే యథార్థవంతులు, నీతిమంతులు. దేవుడు నీతిమంతులను ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు. కాబట్టి యెహోవా నీతిమంతులను ప్రేమించని చెప్పి దేవుని వాక్యం సెలవుతుంది. అంత మాత్రమే కాకుండా 118వ కీర్తనలో మనం చూసినట్టయితే యెహోవా యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు అని చెప్పి 118వ కీర్తన 30లో రాయబడినట్టుగా దేవుడు యథార్థవంతుడు అని రాయబడి ఉంది. ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్. కాబట్టి ఆయన యథార్థవంతుల యొక్క స్తుతులను ఆయన కోరుకునేవాడిగా పడుతున్నాడు. కాబట్టి ఆయన స్తుతించేవారు, కీర్తించేవారు, ఆయన మహింపరిచేవారు ఏ విధంగా ఉండాలంటే యథార్థవంతులు, నీతివంతులు ఆయన స్తుతిస్తారు, ప్రార్థిస్తారు, ఆయన కీర్తిస్తారని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, తర్వాత ఆయన నీతివంతుడైనాడు. కాబట్టి భక్తుడు అంటాడు 17వ కీర్తనలో మనం చూసినట్టయితే 17:15 చూసినట్టు దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసుకుందును అని చెప్పేసి అంటాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదని చెప్పేసి కీర్తన 17:15 వచనం మనం చూడగలం. అదే విధంగా మనం దేవుణ్ణి ఈ విధంగా ఇక్కడ యథార్థవంతులు దేవుని సృష్టిస్తారు. స్తుతి చేయుటటువంటిది యథార్థవంతులకు శోభస్కరము, అది ఆనందకరం, ఎంతో దేవుని కూడా ఆనందపరిచేదని, దేవుడు ఆనందించే విషయంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనం చూసినట్టయితే దేవుని వాక్యం మనకి ఒక విధంగా హెచ్చరిక సెలవిస్తుంది. ఏదంటే మొదటి దశలోనికలకు మనం చూసినట్టు పత్రికలు, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 15-16 మనం చూసినట్లయితే వాక్యం అనేది సెలవిస్తుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పేసి మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 మనం చూడగలం. అంతే మాత్రమే కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినట్టయితే మన ప్రభువైన క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పేసి